మకర సంక్రమణం తర్వాత ఉత్తరాయణంలో సూర్యుని గమనంలో వస్తున్న మార్పును సూచించే ఖగోళ శాస్త్ర పరిశోధన విషయానికి సంబంధించిన అంశాన్ని తెలియచేసేదే ఈ పండగ. సూర్యుని సప్తాస్వరథం విబ్జిఆర్ వైలెట్ ఉదారంగు, ఇండిగో లేత నీలం, బ్లూ నీలము, గ్రీన్ ఆకుపచ్చ, ఎల్లో పసుపు పచ్చ, ఆరెంజ్ నారింజ, రెడ్ ఎరుపు ఈ 7 రంగులను పౌరాణికంగా సూచిస్తూ సప్తాస్వ 7 గుర్రములని అలంకారికంగా మన పూర్వీకులు వర్ణించారు. వైజ్ఞానిక పరిశోధనాంశాలను సామాన్యులు కూడా తెలుసుకునేట్లు చేయడమే ఇట్లా వర్ణించడంలో ఔచిత్యం. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ఇంటి వాకిలిలో రథం ఆకారంలో ముగ్గు వేసి ఎర్రటి పూలతో అలంకరించాలి. ఇంటి ఆవరణలో ఎండ తగిలే చోట కొత్త పొయ్యి ఏర్పాటు చేసి ఆవు పాలు మరియు కొత్త బియ్యంతో పరమాన్నం వండాలి. ఈ ప్రసాదం పొంగి పొర్లేలా చూస్తారు. దీనిని పాలు పొంగించడం అంటారు. సూర్య అష్టోత్తరం లేదా ఆదిత్య హృదయం పఠించాలి. చిక్కుడు కాయలతో చేసిన చిన్న రథాన్ని తయారు చేసి పూజలో ఉంచడం వలన ఒక విశిష్టమైన ఆచారం ఇది. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః. ఆదిదేవ మహాదేవ హే దయానిధే నీలకంఠ పార్వతీస హే కృపానిధే. ఆదిదేవ మహాదేవ హే దయానిధే. నమస్తేస్తు విశ్వేశ్వర త్రయంబకేశ గంగాధర. నమస్తేస్తు విశ్వేశ్వర త్రయంబకేశ గంగాధర. నందికేశ ఫాలచంద్ర హే పశుపతి. ఆదిదేవ మహాదేవ హే